సో ఈ బ్లౌజ్ నెక్ ఎంత బాగా వచ్చింది కదా, కానీ దీనికంటే ముందు ఎంత ఘోరంగా ఉందో తెలుసా అండి, చూపిస్తాను. సో ఫ్రంట్ నెక్ కూడా ఎంత బాగా రౌండ్గా వచ్చింది కదా, అండ్ హ్యాండ్స్ కూడా సూపర్ డిజైన్ పెట్టామండి. సో దానికంటే ముందు ఈ వర్క్ ఎలా ఉంది అంటే, ఇక్కడ చూస్తున్నారు కదా, నెక్ వెడల్పు ఎంత ఎక్కువ ఉంది, 8.5 ఇంచులు ఉంది. అలాగే నెక్ పొడవు 10 ఇంచులు కావాలంటే 7.5 ఇంచులో ఉంది. సో వీటిని ఎలా సెట్ చేసామని తెలియాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇది ఒక్క వీడియో చూస్తే చాలండి, ఇంకా మీకు ముందు ఎలాంటి వర్క్ బ్లౌజులు వచ్చినా సరే చాలా అవలీలగా కట్ చేసి కుట్టేస్తారు, అంత ఈజీగా అయితే ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంతోషి టైలర్స్. ఈరోజు వీడియోలో అయితే ఇక్కడ వర్క్ చూస్తున్నారు కదా, ఇది వచ్చి రెడీమేడ్ వర్క్ అండి. అంటే మనకి నార్మల్గా శారీస్లో వర్క్ బ్లౌజ్ వస్తుంది కదా, ఇలా వచ్చిందనమాట. సో ఎంత క్రాస్గా ఉందో అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు ఇది యాక్చువల్గా ఎంత ఉందో మీకు టేప్తో నేను చూపిస్తాను. ఇక్కడ వర్క్ కూడా ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ లాగా వచ్చింది, మీరు గమనిస్తే తెలుస్తుంది. అండ్ ఇక్కడ కస్టమర్ హైట్ వచ్చేసి 10 ఇంచెస్, కానీ ఇక్కడ నెక్ డీప్ ఎంత ఉంది, ఆల్మోస్ట్ 7.5 అంతవరకు వస్తుంది అనమాట. సో మనం దాన్ని ఎలా పెంచుకోవాలి, ఇక్కడ విడత చూస్తున్నారా 8.5 ఇంచులు ఉంది. మామూలుగా మనం ఎంత పెడతాం, 5 ఇంచులు లేదంటే 6 ఇంచులు. మరి ఇదంతా మనం ఎట్లా సెట్ చేసుకోవాలి, ఎట్లా కస్టమర్కి పర్ఫెక్ట్గా కుట్టివ్వచ్చు, నేను మీకైతే వీడియోలో చూపిస్తానండి. ఇలాంటి బ్లౌజులు వచ్చినా సరే మనం ఏమాత్రం భయపడకుండా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసి ఇవ్వచ్చు. సో సింపుల్గా నేను చెప్పినట్టు ఫాలో అయిపోండి, మీకు చాలా ఈజీగా చేయగలుగుతారు అండ్ పర్ఫెక్ట్గా కూడా ఇస్తారు. కస్టమర్ ఇంకా హ్యాపీతో తీసుకుంటారనమాట, అంత బాగుంటుంది. ఎందుకంటే ఇలాంటి ఛాలెంజెస్ వచ్చినప్పుడే కదా, మనం కుట్టించినప్పుడే మన వాల్యూ అవతల వాళ్ళకి తెలుస్తుంది. వాల్యూ అంటే అదేం లేదండి, నార్మల్గా ఏంటంటే ఒక నమ్మకంతో కస్టమర్ మన దగ్గరికి వస్తారా, ఓకే వీళ్ళ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, వాళ్ళు ఎట్లాంటి డిజైన్ అయినా కుట్టిస్తారని నమ్మకంతో వస్తారు కదా, అది మనం నిలబెట్టుకోవాలి. దానికోసం మనకేంటి చిన్న చిన్న టిప్స్ తెలిస్తే చాలండి, అంతకంటే ఎక్కువ ఏమీ అవసరం లేదు. చాలా ఈజీగా నేను చెప్పే విధంగా చేయండి, ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఈజీ సొల్యూషన్తో మనం సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఒక విషయం గమనిస్తే, షోల్డర్ దగ్గర చూడండి, నార్మల్గా బ్లౌజ్ ఇలా కట్ చేసినప్పుడు మన షోల్డర్ దగ్గర వర్క్ అనేది రావాలి, కానీ ఇక్కడ ఎంత దూరం వస్తుంది, ఆల్రెడీ మీకు కింద కూడా వర్క్ క్రాస్ ఉందని తెలుస్తుంది కదా. సో ఇలాంటివి మనం ఎలా సెట్ చేసుకోవాలి, ఇక్కడ వర్క్ ఏమో ఆల్మోస్ట్ చంక భాగం బయటికి వచ్చేసింది అనమాట. అలా కాదు, చాలా సింపుల్ సొల్యూషన్ అండి, నేను చెప్తున్నాను కదా. ఇలాంటివి వచ్చినప్పుడు మనకే కొన్నిసార్లు కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి కదా, అలాంటి ఐడియానే నేను ఎప్పుడూ పాటిస్తాను అనమాట. ప్రతి ఒక్క వర్క్ బ్లౌజ్లో, కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కానివ్వండి, రెడీమేడ్ వర్క్ బ్లౌజ్ కానివ్వండి, మగ్గం వర్క్ బ్లౌజ్ అయినా సరే అండి, సేమ్ ఇదే టిప్ ఫాలో అవ్వండి, చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా కుట్టగలుగుతారు. అండ్ ఈ టిప్ వచ్చేసి అయితే నేను ఆల్మోస్ట్ 5 years అయిపోయిందండి యూస్ చేసి. అంటే అప్పుడు వచ్చిన ఐడియా ఇంక అప్పటి నుంచి నాకు ఏ బ్లౌజ్ వచ్చినా సరే ఇలాగే చేసిస్తాను, చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. సో ఇక్కడ వర్క్ అయితే క్రాస్ వచ్చింది, మీకు క్లియర్గా తెలుస్తుంది కదా. రైట్ సైడ్ ఏమో ఎక్కువ వచ్చింది, లెఫ్ట్ సైడ్ తక్కువ వచ్చింది. అండ్ రైట్ సైడ్ వర్క్ కూడా కరెక్ట్ ప్లేస్లో లేదు, అంటే అది రెడీమేడ్ది కాబట్టి అది పెద్ద పెద్ద మెషిన్స్తో వర్క్ అయిపోతుంది, అది ఒక్కటి కొంచెం క్రాస్ ప్రింట్ వచ్చినట్టుంది అది. సో అలాగే వర్క్ కూడా మొత్తం అంతా క్రాస్లోనే వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు దాన్ని మనం ఎలా సెట్ చేసుకోవాలంటే, కరెక్ట్గా ఒక 1/2 ఇంచ్ కుట్టు కోసం పెట్టేసుకొని ఆ స్టోన్స్ పక్కన ఒక 1/2 ఇంచ్ క్లాత్ అనేది కట్ చేస్తున్నాను. అలాగా మీ దగ్గర ఎట్లాంటి వర్క్ వచ్చినా సరే ఒక 1/2 ఇంచ్ క్లాత్ పెట్టేసి మిగిలిందంతా కట్ చేయండి. ఇక్కడ నేను మిడిల్లో కరెక్ట్గా పట్టుకుంటున్నాను చూడండి, ఇక్కడ ఒక కచకా కూడా ఇస్తున్నాను, ఇది మనకు మిడిల్ అని తెలియడానికి అనమాట. సో కరెక్ట్గా మిడిల్లో పెట్టేసి ఇలా 2 వర్క్స్ ఒక దగ్గర వచ్చేటట్టుగా ఫోల్డ్ చేసుకొని పరుచుకోవాలి. అంటే మనం బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఎలా అయితే ఫోల్డ్ చేస్తామో సేమ్ అదే విధంగా ఇలా కరెక్ట్గా సెట్ చేసుకొని పరుచుకోవాలి. సో ఇక్కడ మీరు గమనించుంటే మాత్రం రైట్ సైడ్ అయితే మొత్తం ఇట్లా వెడల్పుగా వచ్చేసింది అనమాట నెక్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి కరెక్ట్గా వచ్చింది. సో ఇప్పుడు మీరు చూస్తుండండి నేను ఎట్లా సెట్ చేస్తానో మీకు అర్థమైపోతుంది. ఈ టిప్ కనుక తెలుసుకున్నారంటే ఎట్లాంటి బ్లౌజ్ అయినా ఈజీగా కుట్టగలుగుతారండి. వర్క్ బ్లౌజ్ వస్తే ఇంకా భయపడకుండా కుడతారనమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళు లేదా చిన్న మిషన్ ఉన్న వాళ్ళైనా సరే ఈజీగా కుట్టేయచ్చు. మీకు కరెక్ట్గా సెట్ అవ్వట్లేదు, ఇబ్బంది అవుతుందనే ప్రాబ్లమే ఉండదండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏంటంటే పొరపాటున కొంచెం నెక్స్ అనేవి ఇట్లా క్రాస్గా కుట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా ఉండాలంటే సింపుల్గా టిప్ ఫాలో అయిపోండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ కూడా రాకుండా చాలా ఈజీగా కరెక్ట్గా చేసుకోగలుగుతారండి. అదైతే నేను ఖచ్చితంగా గ్యారంటీ కూడా ఇచ్చి చెప్తానండి, నేను చూపించిన విధంగా కట్ చేస్తే. సో అక్కడ మీకు వర్క్ కూడా చూపిస్తున్నాను, కింద వైపునేమో ఎక్కువ వర్క్ ఉంది, పైన వైపున మాత్రం అక్కడికి ఆగిపోయిందనమాట. ఈ విధంగా కరెక్ట్గా అయితే లేదు. ఇప్పుడు అది ఎంతవరకు వస్తే అంతవరకు పరిచేసుకొని కరెక్ట్గా సెట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న క్లాత్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. కస్టమర్ నెక్ డీప్ చూడండి ఎంత ఉందో, అంటే తనది వచ్చి 10 ఇంచెస్ నెక్ డీప్ అనమాట. సో ఇక్కడ వర్క్ వచ్చి 7.5 వరకే వచ్చింది కదా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే పైన ఎక్స్ట్రా ప్లెయిన్ క్లాత్ అనేది తీసేసుకోవాలి. చూడండి ఇప్పుడు నేను ఇక్కడ కింద నుంచి అయితే కట్ చేస్తున్నాను. షోల్డర్ దగ్గర కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలండి, ఎక్కువే కట్ చేసుకోవాలి. చూడండి నేను ఫస్ట్ అంతా క్లాత్ అంతా తీసేస్తే క్లియర్ ఉంటుంది కదా అని చెప్పేసి ఇది తీసేస్తున్నాను. సో ఇప్పుడు ఈ విధంగా అయితే పర్చేసుకోవాలండి. లైనింగ్ క్లాత్ కింద ఉండాలి, వర్క్ క్లాత్ పైన ఉండాలి, అప్పుడు మీకు నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా డ్రా చేసుకోవడానికి వస్తుంది. సో ఇక్కడ కచకా ఉంది కదా, ఈ కచకా వచ్చేసి కరెక్ట్గా మిడిల్కి వచ్చేటట్టు పెట్టుకోవాలి. అంటే మిడిల్ డిజైన్ ఉంది కదా, అది నెక్ దగ్గర రౌండ్ దగ్గర ఎక్కడ వస్తుందో చూసి సెట్ చేసుకోండి. ఇప్పుడు పైన వర్క్ని నేను అక్కడ మనం డ్రా చేసుకున్నాం కదా నెక్ది,
అక్కడ వైపును మొత్తం సెట్ చేస్తున్నాను. కింద కూడా క్రాస్ ఉంది, క్లాత్ చూస్తున్నారు కదా, నడుము దగ్గర కూడా క్లాత్ అనేది క్రాస్ ఉంది. ఎంత వంకర ఉన్న క్లాత్ అయితే మనం ఈజీగా సెట్ చేసుకోవచ్చు అండి. సింపుల్గా నా ఫార్ములా అయితే ఫాలో అయిపోండి, మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది, పర్ఫెక్ట్గా కూడా సెట్ అవుతుంది. నేనైతే ఆల్రెడీ కస్టమర్ కూడా ఈ బ్లౌజ్ అయితే ఇచ్చేసానండి, తనైతే బాగుందని కూడా చెప్పారు. హ్యాండ్స్ మాత్రం ఇంకా బాగా వచ్చాయండి, కాకపోతే హ్యాండ్స్ కటింగ్ అవి నేను చేయలేదు. మీకు నచ్చితే నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ అట్లాంటివి కూడా పెడతాను. సో ఇప్పుడు యాస్టీజ్ ఇక్కడ కింద వైపున మొత్తం సెట్ చేసి నెక్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకొని మిగిలిన దగ్గర ఎక్కడెక్కడ ఎక్స్ట్రా ఉందో అంతా అయితే ఇక్కడ కట్ చేసేస్తున్నాను. చూడండి, మనకు లైనింగ్ ఇది మొత్తం ట్రాన్స్పరెంట్ ఉంది కాబట్టి లైనింగ్ క్లాత్ ఎక్కడ ఉందో తెలుస్తుంది కదా, అలా చూసి కట్ చేసేసుకోవాలి. సో ఇక్కడ నెక్ దగ్గర కచ్చక ఇవ్వడం మర్చిపోకండి, ఎందుకంటే కుట్టేటప్పుడు మనకు అదే మెయిన్ పాయింట్ అనమాట. కరెక్ట్గా మధ్యలో నుంచి స్టార్ట్ చేసి రైట్ సైడ్కి, మధ్యలో నుంచి స్టార్ట్ చేసి లెఫ్ట్ సైడ్కి కుట్టేసుకోవాలి. సో ఇక్కడ ఆమె దగ్గర కూడా కట్ చేశాను. మరీ నేను ఎగ్జాక్ట్ దాని దగ్గరికి పెట్టి ఏం కట్ చేయట్లేదండి, లైనింగ్ కంటే ఒక 1/2 ఇంచ్ మెయిన్ క్లాత్ ఎక్కువే పెట్టుకోవాలి. ఇక్కడ మిడిల్ కచ్చక ఇచ్చాను కదా, లైనింగ్ కూడా మిడిల్ కచ్చక అనేది ఇస్తాను. సో కుట్టడానికి మాత్రం కొంచెం జాగ్రత్తగా కుట్టుకోవాలండి, మిగిలిందంతా ఇలా కటింగ్ చేసేటప్పుడు కొంచెం చూసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు ఇక్కడ పైన వైపున కొంచెం ప్లెయిన్ అనేది ఉంది, రైట్ సైడ్లో తక్కువ ఉంది, లెఫ్ట్ సైడ్లో ఎక్కువ ఉంది, మీకు డిజైన్ తెలుస్తుంది కదండి. సో ఇప్పుడు ఇక్కడ నెక్ దగ్గర మీకు అంతా 1/2 ఇంచ్ క్రీమ్ క్లాత్ కనిపిస్తుంది కదా, అది మొత్తం మనము పేపర్ స్ట్రిప్ వేసి కుట్టేసుకోవాలి, ఇంకా ఫినిషింగ్ అనేది బాగుంటుంది. సో నార్మల్ లేదా హెమ్మింగ్ పట్టి పెట్టేసుకుంటున్నా ఓకే, పేపర్ స్ట్రిప్ వేసి ఇంకొంచెం నీట్గా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. అదే మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే మనం సింపుల్గా ఉల్టా తిప్పి కుట్టేసేయచ్చు. ఇక్కడ క్లాత్ కొంచెం సన్నగా ఉంది కాబట్టి పేపర్ స్ట్రిప్ వేసి ఇంకా ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. ఇలాంటి వాటికైతే ఖచ్చితంగా పేపర్ స్ట్రిప్ వేసే కుట్టాలండి. సో ఇక్కడ ఇలాగే సింపుల్గా రెగ్యులర్గా మనం ఎలా అయితే బ్లౌజ్కి డాట్స్ వేస్తామో అలాగే వేసాను. తర్వాత కింద హెమ్మింగ్ పట్టి వేసి కుట్టేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా బ్లౌజ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. నేను అసలు యాక్చువల్గా ఇంకా హ్యాండ్స్ వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ టైం అస్సలు సెట్ అవ్వలేదు. కాబట్టి నెక్స్ట్ వీడియోస్లో మీకు కావాలని డెఫినెట్గా నేను మీకు చూపిస్తాను. ఓవరాల్గా బ్లౌజ్ లుక్ చూడండి ఎంత బాగా వచ్చిందో. సో ఇందులో ఇంత ప్రాబ్లం ఉన్నా కూడా ఎంత పర్ఫెక్ట్గా కుట్టామో అర్థమవుతుంది కదండి. సో ఇక్కడ నెక్ కూడా చూస్తున్నారు కదా, కరెక్ట్గా వచ్చేసింది. హ్యాండ్స్ వచ్చేసి ఇలాగా లూజ్ పఫ్ అనమాట, అంటే బాహుబలి పఫే, కాకపోతే పఫ్ అనేది లెంత్ ఎక్కువ ఉంటుంది. తర్వాత దాని కింద పట్టి అయితే పెట్టించేసాము. ఇది వచ్చి హ్యాండ్స్కి వర్క్ వచ్చిందనమాట. సో అది కూడా సపరేట్గా ఇలా కట్ చేసి పైన అయితే కుట్టించేసాను. కింద మళ్ళీ ఆ వర్క్ కింద కర్వ్స్ ఉన్నాయి కదా, అక్కడ హెమ్మింగ్ అయితే చేపించేసాను. తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర కనిపిస్తుంది కదండి, ఇంత ప్లెయిన్ ఉంది. ఇప్పుడు దీన్ని ఎలా సెట్ చేయాలి అంటే, ఇప్పుడు ఇక్కడ ఈ బ్లౌజ్కి ఏమో సిల్వర్ వర్క్ వచ్చింది కాబట్టి నేను ఇక్కడ సిల్వర్ లేస్ అయితే తీసుకున్నాను. అది కూడా సేమ్ మిర్రర్ ఫినిష్లో వస్తుంది, చూసారు కదా, ఇలాంటి లేస్ అయితే తీసుకున్నాను. ఒకవేళ మీకు గోల్డ్ వర్క్ ఏదైనా ఉంటే మీరు గోల్డ్ కలర్ లేస్ తీసుకోవాలి, ఇట్లా ప్లెయిన్ కవర్ చేయాలి అనుకుంటే. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ విధంగా కూడా పెట్టుకోవచ్చు, 2 క్రాస్ లైన్స్ లాగా. కానీ నేను మాత్రం ఇక్కడ స్ట్రైట్గానే వేస్తున్నాను. లెఫ్ట్ సైడ్ కూడా అలాగే ఎంత అవసరం అంతవరకే వేస్తాను. లెఫ్ట్ సైడ్ మనకి కాజపట్టి దగ్గర అయితే లేస్ అక్కర్లేదు, ఎందుకంటే శారీ వచ్చేస్తుంది కాబట్టి అవసరం లేదు అక్కడ లేస్. సో ఇక్కడ నుంచి నేను మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను చూడండి. భుజం దగ్గర మనకు ఎంత ప్లెయిన్ ఉందో అక్కడ నుంచి స్టార్ట్ చేసి ముందు వైపుకి అయితే మొత్తం వేసేస్తాను. సో లేస్ చాలా సన్నగా ఉంది కాబట్టి మధ్యలో కుట్టు వేసి సరిపోతుంది. స్టార్ట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే రఫ్ కుట్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. సో ఈ విధంగా సెట్ చేసుకొని కుట్టేసుకుంటూ వెళ్ళాలి చూడండి. ఎక్కడ కూడా బ్లౌజ్ని లాగొద్దు, లేస్ని కూడా లాగొద్దు. కుట్టేటప్పుడు లేస్ని కూడా లూజ్గా పెట్టుకుంటూ కుట్టాలండి. లేదు అంటే అది కొంచెం ఇట్లా లాగినట్టు అయితే మాత్రం కస్టమర్ బ్లౌజ్ వేసుకున్నాక షేప్స్ దగ్గర లేచినట్టు అవుతుంది అనమాట, కరెక్ట్గా కూర్చోదు బాడీ పైన. కాబట్టి ఇలాగా చూడండి, ఇలా లూజ్గా పెట్టేసుకొని కుట్టుకోవాలి. కింద బ్లౌజ్ బటన్ని లాగొద్దు, పైన లేస్ని కూడా లాగొద్దండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను లూజ్గా వదిలేసే కుడతాను. స్టిచ్చింగ్ అనేది కూడా పర్ఫెక్ట్గా వస్తుంది, కరెక్ట్గా కూడా వస్తుంది. ఇప్పుడు మన ఛానల్లో అయితే సబ్స్క్రైబర్స్ చాలా తొందరగా కొత్త వాళ్ళు వస్తూ ఉన్నారండి, అందుకనే మన వాళ్ళ కోసమే మళ్ళీ డీటెయిల్గా క్లియర్గా చెప్తూనే ఉన్నానండి నేను. మీకు మాత్రం వీడియో నచ్చితే ఏమాత్రమైనా యూస్ఫుల్ అయింది అనిపిస్తే ప్లీజ్ ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్లనే ఈ వీడియోని ఇంకొంతమందికి యూట్యూబ్ అనేది చూపిస్తుంది. సో ఇలాగ అందరూ సపోర్ట్ చేస్తుంటే నాకు కూడా ఇంకా కొత్త టిప్స్ అనేవి మీకు చెప్పాలని ఉంటుందండి. సో ప్లీజ్ మీరు చిన్న లైక్ ఇస్తే చాలు, బాగా నచ్చితే ఒక చిన్న కామెంట్ కూడా చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను, మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయితే చేస్తానండి. సో ఇక్కడ లేస్ ఇక్కడ కార్నర్ వరకు వచ్చింది కదా, ఇక్కడ ఆల్రెడీ హుక్స్ కుట్టేసి ఉన్నాయి. సో ఇప్పుడు మనం లేస్ కావాలనుకుంటే అది మనం అక్కడ కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకొని చేతితోనైనా కుట్టేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ లేస్ అంత కార్నర్ వరకు అవసరం లేదండి, ఎందుకంటే ఇది కొంచెం రఫ్గా ఉంటుందన్నమాట. కాబట్టి నేను ఇక్కడ ఏం చేశాను అంటే హుక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ లోపలికి లేస్ అనేది కట్ చేసేసి అక్కడికి ఫినిషింగ్ అయితే చేశాను. అండ్ ఈ లేస్కి వచ్చేసి మనం నార్మల్గా ఒక 1/2 ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేస్తాం కదా, అలా కూడా అక్కర్లేదండి, ఎందుకంటే వీటికి ఎక్కడ పోగులు అనేవి వెళ్ళవు. సో కాబట్టి డైరెక్ట్గానే పెట్టేసి అయితే కుట్టేశాను. అది కూడా సింగిల్ మధ్యలో కుట్టుంటే చాలు, ఇంకా అంతకంటే ఎక్కువ అవసరం లేదండి. సో ఇక్కడ లేస్తోనే ఫినిషింగ్ అయితే అయిపోయింది. అంటే ఏంటంటే ఆ వర్క్లోనే వచ్చినట్టుగా కనిపిస్తుంది అనమాట. సో అదేవిధంగా లెఫ్ట్ సైడ్ కూడా కుట్టేస్తానండి. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ కాజపట్టి దగ్గర అయితే కుట్టట్లేదు, ఎందుకంటే మనకి ఎట్లాగో శారీ అనేది కవర్ అయిపోతుంది కాబట్టి అక్కడైతే అవసరం లేదు.
సో ఇక్కడ ఎంతవరకు లేస్ అవసరమో అంతవరకే కట్ చేసుకొని కుట్టేసుకుంటే సరిపోతుంది. అలాగే ఎప్పుడైనా సరే లేస్కి స్టార్టింగ్ ఇంకా ఎండింగ్ ఖచ్చితంగా రఫ్ కుట్ అయితే వేసుకోవాలండి. అప్పుడే మనకు అది లేస్ ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది. సో ఇక్కడ కూడా ఫినిషింగ్ అయితే అయిపోయింది. చూస్తున్నారు కదా, సేమ్ దాంట్లో కలిసిపోయినట్టుగానే ఉంటుంది. కానీ కొంచెం మ్యాచింగ్ లేస్ అయితే చెక్ చేసుకోవాలండి. అన్నీ ఎగ్జాక్ట్గా దొరకదు, కానీ దగ్గరగా ఏదైతే ఉందో దాంతో సెట్ చేసుకోవాలి. ఇక్కడ ఫైనల్గా బ్లౌజ్ అయితే రెడీ అయిపోయిందండి. సో వీటికి కస్టమర్ అయితే రెడీమేడ్ హ్యాంగింగ్స్ కూడా వేయమన్నారు, కాబట్టి అది కూడా వేసాను. మేమైతే ఎప్పుడైనా సరే క్లాత్ లోపల నుంచి హ్యాంగింగ్స్ అయితే కుడతామండి. ఇక ఫ్రంట్ నెక్ కూడా చూసారా ఎంత రౌండ్గా బాగా వచ్చిందో. అలా ఈజీ టిప్స్తో సెట్ చేసుకోవచ్చు. అండ్ వీటికైతే హ్యాండ్స్ కూడా ఇంకా సూపర్ హిట్ అండి, చాలా బాగా వచ్చాయి. ఇంకా వీడియో అయితే ఇక్కడ ఆపేస్తున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.